ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం కొండపి మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటనాయుడు, మండల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస ప్రసాద్, తహసీల్దార్ మురళీ, ఎంపీడీఓ రామాంజనేయులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర 47 సాధించాలనే లక్ష్యంతో ముందడుగులు వేస్తూ ఉన్నారు. దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకు ముందున్నారు. అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి, మన ఊర్లు బాగుపడాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసేగా మనం ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని, చెత్త ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు, విజనరీ లీడర్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి నేను విద్యాశాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తానో వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరానటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ విజన్ స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి, పునరంకితంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.